4,000 పదవులు వచ్చినాయి కదా కింద కింద దీంట్లో 3,000-4,000 పదవులు సాధ్యమయ్యేదా వీళ్ళకి? వీళ్ళు పోనీ ఇంతకు ముందు ఎఫిలియేటెడ్ వాళ్ళు కూడా కాదు, ఎఫిలియేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఒక 1000 మందో ఏమో ఉంటారు ఇందులో. ఏది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే పార్టీ ఇదే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లాగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేరనుకో పెద్ద అంత తక్కువ ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే అంతకుముందు వేరే పార్టీల నుంచి బీజేపీ నుంచి అట్లాగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పదవులు వచ్చినాయి ఒక 500-1000 మందికి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకే వచ్చినాయి. కాబట్టి నేను చాలా చేస్తున్నాను కదా అని ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఉద్దేశం తప్పడానికి ఏం లేదు. సేమ్ టైం వీళ్ళేమో సుదీర్ఘ రాజకీయాలు చూసినటువంటి వాళ్ళు, లైక్ బొలిసెట్ లాంటి వాళ్ళు. ఇంకోటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్తో చెప్పుకోలేరు, వీళ్ళతో చెప్పుకుంటుంటారు. ఏం సార్ మన దగ్గర పోస్టులన్నీ వాళ్ళే తినేస్తున్నారు, మనకేది సార్ అనేసి. వీళ్ళు అది పవన్ కళ్యాణ్ నోటీసు తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు పదే పదే, నేను చెప్పినట్టు ఇప్పటికే బోల్డ్ పదవులు ఇప్పించాం, ఇంకా వస్తాయి, పదవుల కోసం బాగుపడద్దు, అదేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి, జగన్ అనేవాడు రాకుండా ఉండాలని ఆలోచించండి, అతని నుంచి నేను కాపాడానని ఆలోచించండి, మీరు ఇదే చెప్పండి వాళ్ళకని చెప్తున్నారు ఆయన. ఈ ముక్క కార్యకర్తకి చెప్పారనుకోండి, ఏందండి కాపాడేది, ఆయన టైంలో మేము బాగానే ఉన్నాము, మా కుటుంబానికి ఎంత డబ్బులు వచ్చినాయి, కాపు నేస్తామో లేకపోతే ఇంకో పథకం, ఇప్పుడు 10 పైసలు రావట్లేదు కుటుంబానికి, ప్లస్ ఆ రోజుల్లో పదవులు